నిరుద్యోగులు అధైర్య పడకండని నిరసనలు ధర్నాలు మానుకోవాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచించారు. నిరుద్యోగుల సమస్యలు వినడానికి అవసరమైతే అశోక్ నగర్ చౌరస్తాకి, సెంట్రల్ లైబ్రరీకి, దిల్సుఖ్ నగర్ కి తానే వస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదని ఆయన అన్నారు. నేపాల్ తరహాలో యువత తిరగబడితే ప్రభుత్వం కూలడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులను గాలికి వదిలేయకూడదని, వాళ్ళు మన పిల్లలు అని ప్రభుత్వానికి సూచించారు. వారికి దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందన్నారు. యువత అనుకుంటే సాధించలేంది ఏమీ లేదన్నారు. నిరుద్యోగుల ఆహ్వానం మేరకు హైదరాబాద్ లోని గన్ పార్క్ లో నిరుద్యోగులతో కలిసి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరుద్యోగులు పోషించిన పాత్ర వెలకట్టలేనిదన్నారు. 10 ఏళ్లలో నిరుద్యోగుల కలలు కలలుగానే మిగిలిపోయాయని, బీఆర్ఎస్ పాలనలో ఒక గ్రూప్ 1 కూడా వేయలేకపోయారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలన కుటుంబ పాలనగా కొనసాగి అవినీతిమయంగా మారి దోచుకుని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు. తెలంగాణ యువత కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు పంపించడానికి పోషించిన పాత్ర అమోఘమైంది. ప్రజా ప్రభుత్వం వచ్చాక 50,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. నిరుద్యోగులకు అండగా ఉంటా, అధైర్యపడకండి. చిన్న భిన్నమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చెక్కదిద్దే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. పేదల ప్రభుత్వం ఇది, ప్రజల ప్రభుత్వం. సెప్టెంబర్ 17ను కూడా ప్రజల పాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. సోనియా గాంధీ కలలు కన్నా తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల కాలంలో సహకారం కాలేదు. రాబోయే రోజుల్లో మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం అనేది సాధ్యమయ్యే పని కాదు. అయినా కూడా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు చదువుకున్న యువత తమ కాళ్ల మీద నిలబడేలా ఉపాధి మార్గాలు చూపిస్తాం. మీకు న్యాయం జరిగే వరకు మీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్య వారధిగా పనిచేస్తా. నిరుద్యోగులకు ధైర్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చా. నిరుద్యోగులు అధైర్యపడకండి. మీ సమస్యలు వినడానికి అవసరమైతే సెంట్రల్ లైబ్రరీకి, అశోక్ నగర్ చౌరస్తాకి, దిల్సుఖ్ నగర్ కి వస్తా. నిరసనలు, నిర్బంధాలు, ధర్నాలు అవసరం లేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అని రాజగోపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు.